చాలామంది తెల్లోళ్ళు తీసుకొచ్చారు క్రైస్తవ్యాన్ని, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని అంటుంటారు. బ్రిటిష్ వాడు వచ్చింది 500 సంవత్సరాలు 450 సంవత్సరాల క్రితం. కానీ క్రీస్తు సువార్తని ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే సాక్షాత్తు యేసు ప్రభు శిష్యులలో ఒక్కడైన తోమ మన దేశానికి మోసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. పక్కాగా నాకు తెలిసిన సమాచారమే చెప్తున్నాను. చాలామందికి అవగాహన లేమితో ఒకవేళ అర్థం చేసుకోలేకపోవచ్చు. తోమ మన మధ్యలోనికి రావడానికి, భారతదేశానికి పంపించబడ్డానికి కారణం నేను మీకు స్పష్టంగా చెప్తాను. తోమ మన భారతదేశానికి రావడానికి ప్రబలమైన కారణం, మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది భారతదేశం నుంచి యూరప్ వెళుతున్న వ్యాపారస్తులు, కేరళ మలయాళీ వ్యాపారస్తులు ఆ పండక్కి యెరూషలేములో ఆగారు. తోమ స్పష్టంగా మలయాళం భాషలో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆలకించి ఆ సభ ముగించిన తర్వాత తోమ దగ్గరకు వచ్చి మలయాళంలో మాట్లాడితే ఆయనకేం తెలుసు? ఆయన పరిగెత్తుకుంటూ పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ మలయాళం వాళ్ళు అంత తేలిక వదిలిపెట్టరు దేన్ని. మామూలుగా పేతురు యోహానుతో మాట్లాడి మధ్యవర్తులను పెట్టి భాష తర్జుమా చేసుకొని, ఇతనికి మా భాష ఎలా తెలుసు అని అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు పెద్దలు పేతురు, యోహాను, యాకోబులు ప్రార్థన చేసి, అదేదో దేశం ఉందట, ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి, ఆ దేశం మీద దేవుని యొక్క బలమైన సంకల్పం మీద ఉన్నట్లుంది, నువ్వు వెళ్ళాలి అక్కడికని తోమాకి ప్రార్థన చేసి యెరూషలేము నుంచి సాగనంపారు. అందుకు తోమా ఒక్కడే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మన భారతదేశానికి వచ్చారు.